అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ టు రేట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అన్నంతో తినడానికి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వేడి వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా చపాతీ జొన్న రొట్టెలతో కూడా తినొచ్చు. రాగి సంకట్లో కూడా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి మనం అందరం చేసుకుంటుంటాము. రకరకాలుగా చేసుకోవచ్చు కదండి. ఒకసారి ఈ వీడియోలో చూపించినట్టు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి. నూనె వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు వేసి ఇవి వేగుతుంటే పెద్ద సైజులో ఉన్న 2 పచ్చిమిరపకాయలు, ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలు కూడా కలుపుకొని వేయించుకోవాలి. ఈ మిరపకాయలు బాగా కారంగా ఉన్నాయండి. అందుకని 2 తీసుకున్నాను. మీరు వాడే కాయల కారం చూసుకొని ఎక్కువ తక్కువ తీసుకోండి. వీటిని బాగా వేయించుకోవాలండి. 1/4 వంతు వేగగానే చిన్న విసిరికాయ అంత చింతపండు కూడా కలుపుకొని వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగాక వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిట్లుతుంటే పచ్చి కొబ్బరి ముక్కలు కలుపుకోవాలి. మీడియం సైజ్ కాయలో 1 చిప్ప తీసుకున్నానండి. ఈ కొబ్బరి ముక్కలు బాగా వేడెక్కితే చాలు. ఇప్పుడు వీటిని కూడా వేడి ప్యాన్లోంచి తీసేసుకుందాము. ఇవి వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు 1 స్పూన్ నూనె వేడి చేసుకొని ఈ సైజులో ఉల్లిపాయవి తరిగిన ముక్కలు వేసి జస్ట్ మెత్తబడేటంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతుంటే 2 స్పూన్లు నువ్వులు కూడా వేసి వేయించుకోవాలండి. స్టార్టింగ్ పోపులోనే నువ్వులు వేసేస్తే ఎక్కువగా ఫ్రై అయిపోతాయి అనేసి ఇప్పుడు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలతో ఇంకా ప్యాన్ వేడికి అవి ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయల్ని ఇంత వేయించుకుంటే చాలండి. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నువ్వులు కూడా చిట్లుతున్నాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరే ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఈ కొబ్బరి మిరపకాయలతో కలపొద్దండి. విడిగా ఇంకో ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇవి వేయించుకున్నవన్నీ చల్లారాయండి. ఫస్ట్ మిక్సీ జార్లో పప్పులు మిరపకాయలు వేసి ఒక్కసారి తిప్పి తీసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఒకసారి తిప్పితే అవి పొడయి ఈవెన్గా నలుగుంటాయి. ఇలా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ రకంగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేయించిన ఉల్లిపాయలు, నువ్వులు, కొద్దిగా కొత్తిమీర ఆకులు. ఈరోజు నేను వెల్లుల్లి వేయటం లేదండి. మీరు కలుపుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి కలుపుకోండి. ఉల్లిపాయలు కలుపుకున్న తర్వాత మిక్సీలో ఉన్న పల్స్ బటన్ని మాత్రమే 1-2 సార్లు తిప్పుకోవాలండి. ఇలా 1-2 సార్లు తిప్పితే చాలండి. చూడండి, ఈ రకంగా రుబ్బుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి మెత్తగా అవ్వద్దండి. తింటున్నప్పుడు మధ్యలో ఉల్లిపాయలు ఆనితే చాలా టేస్టీగా ఉంటుంది. 1-2 సార్లు పల్స్ బటన్ తిప్పితే సరిపోతుందండి. ఈ పచ్చడికి పోపు కోసము 2 స్పూన్ల నూనె వేడి చేసుకొని 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి పచ్చడి కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.